ఇది సాధ్యం అంటారా మార్వాడీస్ని పంపించేయడం? ఏమంటున్నాం బ్రదర్, పంపించుడు అని అంటే వాళ్ళని వ్యక్తులుగా వెళ్ళిపోమని అంటలే బ్రదర్. ఇది గో బ్యాక్ మార్వాడి అనేది అదే ఉంది కదా మీనింగ్. కాదు యా, ఇప్పుడు గో బ్యాక్ ఆంధ్ర వాళ్ళు రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, నీ అట్టుకున్న జొన్న రొట్టెకు సుటారీకం ఎక్కడిది, పొమ్మంటే పోవేందిరా పోరావో ఆంధ్ర దొరా. పొమ్మంటే పోవేంద్ర అన్నాను. పొమ్మనే ఉద్దేశంలో నీ ఆధిపత్యాన్ని బొమ్మని అర్థం. గుజరాత్ ఆధిపత్యాన్ని బొమ్మని, మార్వాడి ఆధిపత్యాన్ని బొమ్మని, గుజరాత్ కల్చర్ని బొమ్మని, మార్వాడి కల్చర్ని బొమ్మని, మార్వాడి పెట్టుబడిదారులను బొమ్మని. ఇది ఆధిపత్యాన్ని సహించదు కదా తెలంగాణ నేల. దీన్ని బొమ్మని, వ్యక్తులుగా బొమ్మని కాదు, తట్టబుట్ట జరుపుకొని మార్వాడి ఆయనను వెళ్ళిపో అనేది కాదు. ఎప్పుడైనా ఆ ఉద్యమం యొక్క దాని వెనకాల ఉన్నటువంటి దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, మనుషులుగా వెళ్ళిపోమని కాదు మా ఉద్దేశం. మార్వాడి వెల్కమ్ అని అంటారు కదా, వెల్కమ్ అంటే తీసుకొచ్చుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి, మేము వద్దనంటలే. కానీ మా వ్యాపారంలో మీరు దూరకండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 షాపులు ఉన్నాయి అనుకుంటుంది, దాంట్లో 80 దుకాణాలు తెలంగాణ ప్రజలే ఉండాలి. నువ్వు తెలంగాణ ముస్లింవా, తెలంగాణ హిందువా, తెలంగాణ క్రిస్టియన్వా, తెలంగాణ దళితుడువా, తెలంగాణ బ్రాహ్మణుడువా, రెడ్డివా, కమ్మవా, ముద్రాజువా, మాలవా, మాదిగా మాకు అనవసరం. నువ్వు తెలంగాణ వాడివా కాదా? మా తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వమే కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకుడే కానీ 100 షాపులు ఉంటే దాంట్లో 80 నేను చెప్పినటువంటి క్యాస్ట్, మతం లేదు, కులం లేదు, మా ప్రాంతం వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. ఇది మా డిమాండ్. స్థానిక వ్యాపారుల చట్టం రావాలనేది మా డిమాండ్.